ఇండియన్ గవర్నమెంట్ వియట్నామీస్ యొక్క స్టీల్ ఇంపోర్ట్స్ పైన యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ని లాంచ్ చేసింది. కానీ ఇక్కడ ఇండియన్ మార్కెట్లో వియట్నామీస్ స్టీల్ షేర్ చూసేసరికి చాలా మినిస్కుల్, చాలా తక్కువ. అండ్ ఎందుకు వియట్నామీస్ ఇంపోర్ట్స్ మీద ఇంత ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అని అనుకుంటున్నారా? దీనికి వెనకాల ఇంకొక కంట్రీ ఉంది. ఇండియా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకున్న కంట్రీ, ఆ కంట్రీ పేరే చైనా. అండ్ చైనా దగ్గర ఇప్పుడు దగ్గర చాలా ఎక్కువగా స్టీల్ ఉంది. ఎంత స్టీల్ అంటే వరల్డ్ మొత్తం కూడా ఆ హీట్ని ఫీల్ అవుతుంది. అండ్ వరల్డ్ మొత్తం చాలా కంట్రీస్ యాంటీ డంపింగ్ లాస్ని అలాగే ట్రేడ్ వార్స్ని చైనా మీద మొదలుపెట్టాయి. అండ్ అసలు వరల్డ్ మొత్తం ఇంత ఘోరంగా డంపింగ్ ఎందుకు చేస్తుంది చైనా దగ్గర అంత స్టీల్ ఎందుకు వచ్చింది? ఇది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, చైనా ఒక ఎకనామిక్ మిరాకిల్ మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క లెజెండ్ కూడా. ఎందుకంటే ఎంత పెద్ద హైవేస్ అయినా అనుకోండి, లేదంటే బుల్లెట్ ట్రైన్స్ అయినా అనుకోండి, లేదంటే గోస్ట్ సిటీస్ అయినా కూడా కన్స్ట్రక్షన్ ఒక రేంజ్లో జరిగేది. కానీ ఇప్పుడు చైనా ఎకనామిక్ స్లోడౌన్లో ఉంది. అక్కడ ఉన్న స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా ఎక్కువగా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. చైనీస్ కంపెనీ అండ్ అలాగే లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే ఇండస్ట్రీ చాలా వర్స్ట్ ఫేస్లో ఉంది అని చెప్పేసి. ఎప్పుడైనా సరే ఒక మార్కెట్ లీడర్, బిగ్గెస్ట్ ప్లేయర్ మార్కెట్ వరస్ట్లో ఉంది అంటే ఒక విధంగా అర్థం చేసుకోండి, అది చాలా బ్యాడ్ న్యూస్. ఆ కంట్రీకి, ఆ ఇండస్ట్రీకి మాత్రమే కాదు, వరల్డ్ మొత్తానికి కూడా. ఇలాంటి టైంలో ఏం చేస్తారు? అండ్ ప్రైజెస్ అనేటివి చాలా తొందరగా పడిపోతూ ఉన్నాయి స్టీల్ కంపెనీలో. చైనీస్ కంపెనీలు ఇక్కడ ఎంతో కొంత బెటర్గానైనా అమ్ముకుందామని చెప్పేసి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ లైక్ ఇండియాలో చూసుకున్నట్టయితే జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, మిట్టల్ నిప్పాన్ స్టీల్, ఇలా డొమెస్టిక్ ప్లేయర్స్ అందరూ కూడా ఆ హీట్ని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక టన్కి దగ్గర 1000 రూపీస్ కన్నా ఎక్కువగా మనకు ఇంపోర్ట్ చేసుకున్నవి తక్కువగా వస్తుంటే లోకల్ స్టీలే కొనాల్సిన అవసరం లేదు, చైనీస్ స్టీల్ కూడా కొనవచ్చు సేమ్ క్వాలిటీలో ఉన్నప్పుడు. అలాంటి పరిస్థితిలోనే ఇండియన్ డొమెస్టిక్ స్టీల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అండ్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు, యూరోపియన్, ఆస్ట్రేలియన్, యుఎస్ అండ్ ఆల్సో లాటిన్ అమెరికా వాళ్ళు కూడా దగ్గర యుఎస్లో 100% ట్యాక్స్ని, యాంటీ డంపింగ్ డ్యూటీస్ని మొదలుపెట్టారు. అండ్ యూరోప్లో 38% మొదలుపెట్టారు ట్యాక్సెస్ని పెట్టడం, చైనా నుంచి వచ్చే స్టీల్స్ అయినా లేదంటే ఈవీస్కి అయినా సరే. ఎందుకు అంటే వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి. అండ్ ఇండియా కూడా దగ్గర అదే చేస్తుంది. డైరెక్ట్గా యాంటీ డంపింగ్ చైనా మీద మొదలు పెట్టకుండా వియట్నాం మీద ఎందుకు మొదలుపెట్టిందంటే సేమ్ మనం చూడొచ్చు కదా, చైనా మళ్ళీ ఒకసారి ఇండియాని WTOలైన వరల్డ్ టోటల్లో మా మీద కక్ష చర్యలు అని చెప్పేసి మనల్ని ఏదైనా సరే పొలిటికల్గా అనడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో చాలా చిన్న కంట్రీ అయిన ఇంపోర్ట్స్ చాలా తక్కువ మార్కెట్ ఉన్న కంట్రీ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద నిజమైన ఒరిజినల్ వాళ్ళని దొరకపట్టడం చాలా ఈజీ. ఇండియా జస్ట్ చాలా క్లాసిక్గా ఒక గేమ్ని ఆడుతుంది అంతే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంత ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ అయినప్పుడు బీజింగ్లో ఏదైనా జరిగితే అది బీజింగ్లో మాత్రమే ఉండదు, అదిని ఎఫెక్ట్స్ ముంబైలో కావచ్చు లేదంటే బ్రసెల్స్లో కావచ్చు, మనం ఎక్కడైనా సరే వరల్డ్ మొత్తంలో చూడాలి. ఇలాంటి ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ ఉన్నప్పుడు మన పాలసీ మేకర్స్ అండ్ సప్లై చైన్స్ని, బిజినెసెస్ కూడా డైవర్సిఫై చేయాలి. చైనా ఒక్క కంట్రీలోనే ఉంటే మనం ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో మాత్రమే కాదు ప్రతి ఒక్క దగ్గర కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. అండ్ మీకు ఒకవేళ నేను ఈ ఎపిసోడ్ చెప్పడం అస్సలు నచ్చకపోయినా, ఎక్కడైనా నేను రాంగ్ చెప్పాను అనుకున్నా, ఇంట్రెస్టింగ్గా లేదనుకున్నా ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను నెక్స్ట్ వీడియోస్కి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీ ప్రతి ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేసి మీకు ఏం నచ్చలేదో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.